పిడుగురాళ్ల సమీపంలో విశాఖ ఎక్స్ప్రెస్ లో దొంగల ముఠా చోరీకి ప్రయత్నించింది. దీంతో రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు. అయితే పిడుగురాళ్ల సమీపంలో తెల్లవారుజామున వరుస చోరీలు జరుగుతున్నాయి. బీహార్, మహారాష్ట్రకు చెందిన గ్యాంగులు దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చోరీ గ్యాంగులో 7 సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో విశాఖ ఎక్స్ప్రెస్ లో దొంగల ముఠా చోరీకి ప్రయత్నించింది. దీంతో రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు. అయితే పిడుగురాళ్ల సమీపంలో తెల్లవారుజామున వరుస చోరీలు జరుగుతున్నాయి. బీహార్, మహారాష్ట్రకు చెందిన గ్యాంగులు దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చోరీ గ్యాంగులో 7 సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు తెలుసుకుందాం. సాంబశివరావు, వరుస చోరీలు జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, రైల్వే పోలీస్ అధికారులు దృష్టి పెట్టారా? ఏం చెప్తున్నారు? నవీన్, హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చే మార్గంలో పిడుగురాల సమీపంలో వర్షం వెంబటే రైల్లో చోరీలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున పిడుగురాల మండలం తొమ్మల చెరువు సమీపంలో విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీ ప్రయత్నం చేశారు. అయితే దొండగులపై కూడా రైల్వే పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో దొండగులు రైలు వదిలి పారిపోయినట్టు తెలుస్తుంది. పిడుగురాల సమీపంలో వారం రోజుల్లో 2 చోరీలు జరిగాయి. 3వసారి చోరీకి ప్రయత్నించిన నేపథ్యంలో రైల్వే పోలీసులు చేసేది లేక గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరగడంతో కూడా ఆ ముఠా సభ్యులు మొత్తం పరారైనట్టు తెలుస్తుంది. అయితే మొత్తం 7 ఈ రోజు ఆ చోరీ ఘటనలో కూడా 7 ప్రమేయం ఉన్నట్టు కూడా ఆ గాల్లో కాల్పులు జరిగి సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు సిబ్బంది అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. వరుసగా అర్ధరాత్రి సమయంలో పిడుగురాల దాచేపల్లి మధ్య ప్రాంతాన్ని సమీపంగా ఎంచుకొని తెల్లవారుజామున అందరూ నిద్రమత్తులోకి వెళ్లిన సమయంలోనే ఈ చోరీలకు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే కాల్పులకు పాల్పడిన గాల్లోకి కాల్పులు చేసిన పోలీస్ శాఖ సిబ్బంది వారిని మనుషులను కూడా గుర్తించే పనిలో కూడా పడ్డారు. అయితే ఇక రైల్లో చోరీలకు వర్షం జరుగుతున్న నేపథ్యంలో తీవ్ర స్థాయి ఘటనలు కూడా తీసుకోవాలనే ఒక యాక్షన్ ప్లాన్ లో కూడా పోలీస్ సిబ్బంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.